ఒక ఫిల్మ్‌ని ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ యూ ట్రావెల్ విత్ ద ఫిల్మ్ రైట్. అండ్ యూ రోట్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్. లైక్ క్యారెక్టర్‌ని రాసుకునేటప్పుడు వాళ్ళతో ఆ క్యారెక్టర్‌లతో ట్రావెల్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ మీద కొంచెం ప్రేమ ఎక్కువైపోతుంది. హ్మ్. సో, ఇందులో ఈ ఈ బేసికల్లీ 'శివ' అండ్ 'సూరి' క్యారెక్టర్‌లో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఏర్పడింది మామూలుగా వైల్ రైటింగ్ అండ్ వైల్ షూటింగ్? ఫస్ట్ నుంచి సూరి క్యారెక్టర్ అంటే ఇఫ్ ఐ టు సే బికాస్ కథ అక్కడి నుంచి మొదలైంది కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే సీన్స్ చూస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్గానే ఇష్టపడతాం. ఎందుకంటే యాజ్ యాక్టర్స్ నేను ఏమైతే రాశానో దాన్ని ఎన్నో స్టెప్స్ ఎన్హాన్స్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇఫ్ ఐ టు పిక్ వన్ డెఫినెట్లీ సూరీస్ క్యారెక్టర్. కాకపోతే సినిమా మొత్తం చూసుకున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్గా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత బాగా టర్న్ అవుట్ అయింది వెంకటేష్ క్యారెక్టర్ ఒకటి, సత్య గారి క్యారెక్టర్ ఒకటి, ఇంకా మనీష్ చౌదరి గారి క్యారెక్టర్ కూడా, అయ్యప్ప శర్మ గారి క్యారెక్టర్, ఇవన్నీ కూడా నాకు సినిమా చూసుకున్న తర్వాత నాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ అనిపించింది. సో వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. లైక్ ఒక 40 మినిట్స్ ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పాటు హీరో అనేటువంటి వాడికి డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ విత్ హిస్ పెర్ఫార్మెన్స్ హీ హ్యాస్ టు పుల్ ఇట్ ఆఫ్ లైక్ ఫ్రమ్ ద ప్రీ క్లైమాక్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్ ద క్లైమాక్స్. సో అది విజయ్కి ఎలా చెప్పే ఒపీనియన్? జనరల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో అన్న తర్వాత బిట్ ఆఫ్ ఎలివేషన్స్ ఉండాలి అండ్ యూ హ్యావ్ అనిరుద్ధ్ కూడా ఉన్నాడు ఎలివేషన్స్ని ఇంకా పెంచడానికి. సో ఇలాంటి దీంట్లో అవేమీ లేకుండా వితౌట్ ఎనీ డైలాగ్ ఆ పీరియడ్ అంతా కూడా ట్రావెల్ చేయడం అనేటువంటిది, అది విజయ్ని ఎలా చెప్పి ఒప్పించడం జరిగింది? అండ్ వాట్ ఈస్ యువర్ థాట్స్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్? ఫస్ట్ అది విజయ్తో నాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఫర్ ద ఫిల్మ్ అది చేసే ప్రయత్నమే చేయడానికి నాకు 100% సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు అంటే స్టోరీ చెప్పినప్పుడు కూడా స్టోరీకి ఏమి రైట్ అయితే అదే చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ దేర్ వర్ సమ్ సీన్స్ విచ్ మేము కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. అందులో విజయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే స్టోరీకి ఏం అవసరం, స్టోరీకి ఏమి కావాలి, దాన్ని బట్టి మేము తీసుకునే కాల్స్. అండ్ ఈ సినిమా వరకు అయితే నన్ను 100% బ్లైండ్గా నమ్మారు. అండ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ సినిమాలో లాస్ట్ 40 మినిట్స్లో ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది అన్నది ఒక డైలాగ్ రూపంలో చెప్తే చాలా తక్కువ అయిపోతాయేమో అని నా ఫీలింగ్. అంటే అది ఎంత చెప్పినా సరిపోదేమో అన్నది. అది కంటైన్ చేస్తూ పర్ఫార్మెన్స్లో చూపిస్తే ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అన్నది ఐడియా. అంటే మీరు లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తే దానికి ఒక పెద్ద సెటప్ పెట్టి మ్యాసివ్గా తీయచ్చు. కాకపోతే మేము అనుకున్న దారి ఏంటంటే హీరో ఎమోషన్తో పాటు ట్రావెల్ చేస్తూ, అంటే ఒక కోపంతోనో కక్షతోనో చంపడం కాకుండా తనలో ఉన్న ఆవేదన, బాధ, రేజ్ ఏమైతే ఉంటుందో అది కంటైన్ చేస్తూ ఆయనతో ట్రావెల్ చేస్తూ ఎట్లాగా ఫైట్ చేశారన్నది చూపిద్దామన్నది ఐడియా. అది యూజువలీ అందరూ ఒప్పుకోపోవచ్చేమో. ఫార్చునేట్లీ ఐ గాట్ అన్ యాక్టర్ అది యాక్సెప్ట్ చేశాను. నాకు యాజ్ అన్ యాక్టర్ నాకు ఏమనిపించింది అంటే, ముందుగా ఏం డిస్కస్ చేయలేదు. యూ నో దట్ దిస్ ద స్క్రీన్ ప్లే ఎట్లా వెళ్తుంది. సెట్ మీద వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ బిఫోర్ ఎవ్రీ డే ఆఫ్ షూట్, బిఫోర్ వి స్టార్ట్, ఫస్ట్ వెళ్ళి కూర్చొని గౌతమ్ బ్రీఫ్స్ మీ ఆన్ ఎగ్జాక్ట్లీ హౌ ఈస్ విజువలైజింగ్, షార్ట్లు ఎట్లా చేస్తున్నాము, పర్ఫార్మెన్స్ ఎట్లా కావాలి, ఎనర్జీ ఏంటి, ఇంటర్నల్ థాట్స్ ఏంటి, ఇట్లా వి జస్ట్ క్యాచ్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం లీనియర్గా షూట్ చేయం కదా. అప్పుడు అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫైట్ అయినా, ఆ తర్వాత జరిగే మ్యాసకర్, అందరిని చంపిన ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడైనా మా అందరికి ఒకటే ఫీలింగ్, వీడేం మాట్లాడొద్దు. అలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు వీడు ఏం మాట్లాడతాడు, వీడు ఏం చెప్పాలి, అసలు ఏం మాట్లాడొద్దు. ఒక్కటే మొత్తం అయిపోయిన తర్వాత వాడు ఏమన్నా చెప్పాలంటే మీరంతా నా రెస్పాన్సిబిలిటీ, ఇంకా పర్సనల్గా ఏం మాట్లాడు, హీ జస్ట్ నీడ్స్ టు గో ఆన్ అ వెంజెన్స్
and that is, if he says something, it has to be that much. Ane discussion, we spoke about it, and then we just performed to it. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా క్యారెక్టర్ అయినా రైటర్ పర్సనాలిటీ కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. అంటే నేను రాసే క్యారెక్టర్స్ నాకు ఎక్కువగా సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటర్నల్ బాధ అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, ఏదైనా. ఇప్పుడు మొన్న జెసి కానీ ఇది కానీ కొంచెం క్యారెక్టర్ దానికి దగ్గరగా ఉండడం వల్ల అంటే ఎన్నో చెప్పాల్సినవి ఉంటాయి, ఎన్నో నిజాలన్నీ మనసులో ఉంటాయి. పర్సనల్గా చెప్పుకొని ఓపెన్ అప్ అయ్యే మనుషులు కూడా దగ్గరలో ఎవరు ఉండరు. ఆ ఆవేదన ఎక్కువ చూపించేదానికి ఎక్కువ మాట్లాడటం కన్నా ఇంటర్నలైజ్ చేస్తేనే కరెక్ట్ ఏమో అన్నది అనుకున్నాం సార్. అంటే One more thing that happens, I don't know మీ అందరికి జరిగిందో, with Gautam's kind of storytelling, how he writes and how he approaches cinema is, he doesn't like to spoon feed or over underline anything. ఈ డిస్కషన్లు వస్తుంటాయి, ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే నో ఐ డోంట్ వాంట్ టు అంత స్పూన్ ఫీడ్ చేయొద్దు, ఇట్స్ కమింగ్ త్రూ అని. దాంతోనే వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్, ఎక్కడైనా మనం ఒక 10-20 seconds ఏమైనా మిస్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, when I was talking to some people, they were asking me, JP, they were asking me some questions which all the answers are there in your screenplay, which they would have missed because it's said in a particular way. So unless you are like fully focused on everything, or unless oka 2 సార్లు చూసి, even when me, dad and Anand watched, ఆ డిస్కషన్ లో కూడా అప్పుడప్పుడు అరే ఇది ఎందుకైందంటే, అవును అక్కడ చెప్పిండు కదా, అవును ఇది ఇక్కడ లీడ్ వచ్చింది కదా. సో ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో సమ్ ఆఫ్ ద డౌట్స్ ఇమాజిన్ టుడే ఇన్ ద కాన్వర్సేషన్ ఏమైనా వస్తే, విల్ సీ ఇఫ్ ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫిల్మ్, అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం.